తెలంగాణ సర్కార్ పాలనను గాడిలో పెట్టే కసరత్తు మొదలుపెట్టింది. అధికారం చేపట్టి 3 ఏళ్లు పూర్తి కానుండటంతో అధికార యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసే పనిలో నిమగ్నమైంది. త్వరలోనే కీలక పదవుల్లో ఉన్న వారిని భారీగా బదిలీలు చేయవచ్చన్నది వినిపిస్తున్న టాక్. అసలేం జరగబోతోంది? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు 3 సంవత్సరాలు కావస్తోంది. ఇప్పటి వరకు గత ప్రభుత్వ నిర్లక్ష్యమంటూ పాలకులు చెప్పుకుంటూ వచ్చారు. రాబోయే 2 ఏళ్ల కాలం చాలా విలువైనదని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలంటే ఈ 2 సంవత్సరాలు జాగ్రత్తగా ఉంటూ ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర పరిపాలనలో లోపాలను ఇప్పటికే గుర్తించిన ప్రభుత్వ పెద్దలు వాటిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అతి కొద్ది రోజుల్లోనే భారీగా అధికారుల బదిలీలు చేపట్టేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ జరుగుతుంది. అందులో భాగంగా తెలంగాణలో సర్ ప్రక్రియలో ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించారు. అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. దీంతో జిల్లా కలెక్టర్లు, మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులు ఎస్ఐఆర్ డ్యూటీలో కొనసాగుతున్నారు. ఎస్ఐఆర్ విధుల్లో ఉన్న అధికారులను బదిలీ చేయాలన్నా, ప్రమోషన్స్ ఇవ్వాలి అన్నా, లేదంటే ఒక శాఖ నుంచి మరో శాఖకు మార్చాలి అన్నా ఎన్నికల కమిషన్ అనుమతి అవసరం. దీంతో ఎన్నికల కమిషన్ కి సంబంధించిన విధుల్లో ఉన్న ఉన్నతాధికారులు అధికారులను కాకుండా ఇతర అధికారులను మార్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అనేక అంశాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. కీలక విషయాల్లో ప్రభుత్వ పెద్దలను ఉన్నతాధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గడిచిన 3 ఏళ్ల కాలంలో అధికారుల తప్పుల వల్ల ప్రభుత్వం ఇరుకున పడాల్సి వచ్చింది. కొంతమంది సీనియర్ అధికారులు ప్రభుత్వానికి సహకరించడం లేదనే చర్చ నడుస్తోంది. దీనికి తోడు ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా ముఖ్యమంత్రికి సరైన సలహాలు ఇవ్వడం లేదనే అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ మొదటి వారంలో భారీగా సివిల్ సర్వీస్ అధికారుల బదిలీలు ఉంటాయని తెలుస్తోంది. ఇటీవల రెవెన్యూ శాఖలో 22A నిషేధిత భూముల అంశంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐఏఎస్లపై చర్యలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. సీఎస్గా సంజయ్ జాజు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన డ్రీమ్ టీంను కూడా ఏర్పాటు చేసుకోవాలని భావించారు. కానీ గత సీఎస్ పదవీ విరమణకు కొద్ది రోజుల ముందు సుమారు 20 మంది ఐఏఎస్లను బదిలీ చేశారు. ఆ తర్వాత ఐఏఎస్ల బదిలీలు పెద్దగా చేయలేదు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమయ్యిందని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.